వెంకటేష్ మనతో పాటు ఉన్నారు, ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. వెంకటేష్ చెప్పండి, చూస్తున్నాం అనుసంధాన ప్రక్రియ కంటిన్యూ అవుతున్నట్టుగా మనకి కనిపిస్తోంది. డాకింగ్ ఒక లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇస్తోంది నాసా. ఇది ఇండియాకి ఎంతవరకు కీలకం ఈ ప్రయోగం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రైవేట్ ఎంటిటీ ఒక స్పేస్ షిప్ అనేది నిర్వహించి మరి 4 వ్యోమగాముల్ని స్పేస్లోకి తీసుకెళ్లిన మొట్టమొదటి ప్రయోగంగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రయోగం అని చెప్తున్నారు. సో ప్రైవేట్ రంగం ఎంత కీలకంగా మారింది ఈ స్పేస్కి అనేది ఒక పాయింట్ ఇక్కడ. ఖచ్చితంగా ఇదొక చారిత్రక పరిణామంగా, చారిత్రక సన్నివేశంగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసినటువంటి యాక్సియం 4 స్పేస్ క్యాప్సుల్లో వీరందరూ కూడా తొలిసారిగా అంతరిక్ష ప్రయాణం చేశారు. చాలా సక్సెస్ఫుల్ గా ఈ ప్రయాణం జరిగింది. నిన్న మధ్యాహ్నం సరిగా 12 గంటల 1 నిమిషం సమయంలో ఫ్లోరిడాలోని జాన్ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఇది నింగిలోకి దూసుకెళ్లింది. సో ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా వేగంగా, చాలా విజయవంతంగా 28 గంటల్లో ఈ స్పేస్ క్యాప్సూల్ తన ప్రయాణాన్ని పూర్తి చేసింది. సో డాకింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. డాకింగ్ ప్రక్రియ కూడా చాలా సున్నితంగా, చాలా విజయవంతంగా కొనసాగుతుంది. మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ మొత్తం డాకింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి 4 ఆస్ట్రోనాట్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి అడుగిడబోతున్నారు. వారందరికీ ఇప్పటికే అందులో ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ వారికి వెల్కమ్ చెప్పబోతున్నారు. సో మొత్తానికి ఇదంతా కూడా ఒక చారిత్రక సన్నివేశంగా మనం చూడాలి. అంతరిక్ష యానం అనేది చాలా కఠినమైన, చాలా ప్రమాదకరమైనటువంటి యాత్రగా అభివర్ణిస్తుంటారు. సో ఇలాంటి యాత్రను రాబోయేటువంటి రోజుల్లో సాధారణ మనుషులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఈ స్పేస్ ను కూడా ఓపెన్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సో అందులో భాగంగానే ప్రైవేట్ ప్లేయర్స్ ను కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. మనం చూసాం నిన్న దీన్ని తీసుకెళ్లినటువంటి యాక్సియం 4 అనేటువంటి స్పేస్ క్యాప్సూల్ తీసుకెళ్లినటువంటి మిషన్ కూడా, రాకెట్ కూడా ప్రైవేట్ కంపెనీకి సంబంధించింది. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కి సంబంధించినటువంటి రాకెట్ లాంచర్ ద్వారానే దీన్ని లాంచ్ చేసి భూకక్షలోకి ప్రవేశపెట్టారు. నిన్న 200 కిలోమీటర్ల దూరంలో భూకక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత అది తిరిగి మళ్ళీ సేఫ్ గా ల్యాండింగ్ అయినటువంటి పరిస్థితి చూసాం. సో మొత్తం నిన్నటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి 28 గంటల ప్రయాణాన్ని కనుక మనం విశ్లేషిస్తే అన్ని విజయాలే ఉన్నాయి. ఎలాంటి ఒక 0% కూడా తేడా లేకుండా, ఎలాంటి లోపం లేకుండా ఈ ప్రయోగం ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. సో డెఫినెట్ గా దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, రాబోయేటువంటి రోజుల్లో సాధారణ మనుషులు కూడా అంతరిక్ష యాత్ర చేసేటువంటి రోజులు మరి ఎంతో కాలం లేవని కూడా స్పష్టంగా మనం అర్థమవుతుంది. రైట్. ఈ డాకింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఐఎస్ఎస్ లోకి వెళ్తారు వ్యోమగాములంతా కూడా అనేది నెక్స్ట్ స్టెప్ గా చెప్తున్నారు. మనం 2 పర్స్పెక్టివ్ లో కూడా లైవ్ లు చూస్తున్నాం. ఒకటి స్పేస్ క్రాఫ్ట్ నుంచి, ఏదైతే యాక్సియం 4 నుంచి, డ్రాగన్ వ్యోమనౌక నుంచి చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఐఎస్ఎస్ నుంచి కూడా మనకి లైవ్ కనిపిస్తోంది. వెంకటేష్, ఖచ్చితంగా నిన్న ఈ రోజు మధ్యాహ్నం మనం చూసాము, ఆస్ట్రోనట్స్ అంతా కూడా నాసా స్టేషన్ తో మాట్లాడారంతా కూడా లైవ్ స్ట్రీమ్ మనం చూసాం. సో ఆ సందర్భంలో వారంతా యూరోప్ ఖండం పైన అది ప్రయాణిస్తున్నటువంటి విజువల్స్ కూడా ఆస్ట్రోనాట్ ఉన్నటువంటి పెగ్గీ విస్టన్ చూపించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ప్రస్తుతానికి హిందూ మహాసముద్రం పైనే ఈ ఐఎస్ఎస్ ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ హిందూ మహాసముద్రం పైన ఉంది. సో హిందూ మహాసముద్రం పైన ఉన్న సమయంలోనే యాదృచ్ఛికంగా ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ క్యాప్సూల్ దాంతో డాకింగ్ అయ్యేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. సో మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇది డాకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. సో దానికి సంబంధించినటువంటి చెకింగ్స్ అన్ని కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా లీకేజ్ ఉందా, ఇవన్నీ కూడా పారామీటర్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవని ప్రతిదీ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే మొత్తం హ్యాచ్ ఓపెన్ అవుతుంది. తర్వాత అందులోంచి లోపలికి ప్రవేశించబోతున్నారు. సో మొత్తానికి 14 రోజుల పాటు వీరందరూ ఇందులో పరిశోధనలు చేసి మళ్ళీ 2 వారాల తర్వాత తిరిగి భూమికి రాబోతున్నారు. డెఫినెట్ గా ఇది రాబోయేటువంటి రోజుల్లో సాధారణ మనుషులు కూడా అంతరిక్ష యాత్ర చేసేందుకు ఇదొక కీలకమైనటువంటి మైలురాయిగా ఉపయోగపడబోతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.